నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో లగచర్ల ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. దాడి ఘటనపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మరింత వేడెక్కింది. బాధితుల్ని వెంటబెట్టుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీకి వెళ్లడంపై అధికార కాంగ్రెస్ మండిపడుతోంది. అధికారులపై దాడి చేసిన వారికి మద్దతు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ధీటుగానే సమాధానమిస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య లగచర్ల ఇష్యూలో మైలేజ్ ఫైట్ నడుస్తోంది. లగచర్ల బాధితులు న్యాయం కోసం ఢిల్లీ తలుపు తట్టారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లారు. ఫార్మా కంపెనీలకు భూసేకరణలో తమపై అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ లగచర్ల బాధితులు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్పై దాడి పేరుతో అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారంటూ కంప్లైంట్ చేశారు. తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం లాక్కుంటుందంటూ మండిపడ్డారు. సీఎం బంధువులకు మేలు చేసేందుకే తమ భూములు లాక్కుంటున్నారని వాపోయారు. ఎవరో చేసిన తప్పులకు తమను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న తీరును పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ ఈ అంశంపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. లగచర్లలో జరుగుతున్న దురాగతం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం, వాళ్ళ అన్న అండతో పెట్టిరెగిపోతున్న వాళ్ళ మూకలు, ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తిపెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతుందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది. వారి తరఫున మాది ఒకటే డిమాండ్, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రకారం పనిచేయాలి. కానీ ఇదేదో నియంతృత్వంలాగా నేనేదో సామ్రాజ్యాధిపతిని, చక్రవర్తిని, ప్రజలు ఎన్నుకున్నవాడిని కాదు, ఆకాశం నుంచి ఊడిపడ్డానన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు. రేవంత్ రెడ్డి కూడా దానికి అతీతుడు కాదు. మరోవైపు లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. గులాబీ నేతలే ప్రభుత్వాధికారులపై దాడికి పాల్పడ్డారంటూ మండిపడుతోంది. కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు బీఆర్ఎస్ కు చెందిన వారేనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఢిల్లీ టూర్లంటూ ఎద్దేవా చేశారాయన. లగచర్ల ఘటనలో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన, మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మ అన్ని పల్లన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా 70,000 ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు ఎత్తగొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టేవాళ్ళ? మీ దోపిడీ కొనసాగుతుండేనా? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని మీద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడిండంట. కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడున్నా లోపలికి పోవాల్సిందే. ఇక వికారాబాద్ జిల్లా లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ పర్యటించారు. ఎస్టీ సంఘాలు, గ్రామానికి చెందిన గిరిజనులతో సమావేశమై కలెక్టర్పై జరిగిన దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.